జాను చాలా సీరియస్గా తులసి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జై అక్కడికి వచ్చి, ఏంటి జాను దేని గురించి ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే, అక్క గురించి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో జై, ఏంటి జాను ప్రతిసారి కూడా తన అక్క గురించి ఆలోచిస్తుంది అని చెప్పి వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తాడు. అత్తయ్య గారు, జాను పదే పదే తన అక్క గురించి మాట్లాడుతుంది. తన అక్క కోసం ఒకసారి మీ ఇంటికి వస్తానని అంటుంది. తను అక్కడికి వస్తే తన మైండ్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, అలాగే బాబు, నేను జానుకి ఫోన్ చేసి రావద్దని చెబుతాను అని అంటూ ఉంటుంది. తర్వాత జై హ్యాపీగా ఫీల్ అవుతూ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడు జై అంతరాత్మ బయటకు వచ్చి జైతో, నువ్వు జానుకి వెళ్ళొద్దని చెప్పినంత మాత్రాన తను వెళ్ళకుండా ఉంటుందా? నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోగానే తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా? ఆడపిల్ల మనసు చంచలమైనది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి జై అంతరాత్మ అంటూ ఉంటుంది. దాంతో జై, అలా అయితే నేనే ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో ఉంటాను అని చెప్పి జై వెనక్కి వస్తూ ఉంటాడు. ఏంటండి ఆఫీస్కి వెళ్లకుండా వెనక్కి వస్తున్నారేంటి అని చెప్పి జాను అంటూ ఉంటే, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, నీతోనే ఉంటాను, ఈ రోజంతా మనం సంతోషంగా ఎంజాయ్ చేద్దామని చెప్పి అంటూ ఉంటే, జానుని ఎత్తుకొని జై తిప్పుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.